నేను ఒక మాట సూటుగా చెప్తాను, లోకం ఇచ్చే తృప్తులలో ఏది నేను పరిపూర్ణంగా తృప్తి పరచలేదు. నువ్వు తాగే త్రాగుడు తృప్తి పరుతుందా? ఇంకో మాటలో చెప్పాలంటే తృప్తి పరచదో, ఉన్న ఊపిరితిత్తులు చంపేస్తుందా. నువ్వు ఏదైనా సరే చూసుకో, నిన్ను క్షీణింప చేసే తృప్తే. మీరు ఎక్కువ టీ తాగినా డాక్టర్ గారికి బాగా పైచ్యం పెడితే డాక్టర్ గారికి వెళ్ళమనుకోండి, బ్రదర్ మీరు టీ తాగే అలవాటు ఉందా? ఉందండి, అయితే అర్జెంటుగా దాన్ని మానుకోండి. ఈ లోక సంబంధమైన ఏ తృప్తి అయినా సరే ఉండదు. కానీ ఇక్కడ మోషే అంటాడు, ఉదయాన్నే తండ్రి నీ కృపతో, అంటే దేవుని కృప తృప్తినిస్తుంది. అందుకే పౌలు గాని దావీదు లాంటి భక్తులు ఎవరైనా సరే కృప కోసం మాట్లాడుతూ, కృప లేని క్షణం ఉండదయ్యా, నీ కృపతో బ్రతుకుతున్నానయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేని క్షణము నేను జీవించలేనయ్యా అని పదాలు ఎందుకు పలికాలో మనకు అర్థం అవుతాయి. కనుక ఉదయాన్నే కృపతో తృప్తిపరచబడతారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం కూడా ఉదయాన్నే లేచి ఎలా తృప్తిపరచబడాలి? ఆయన కృపతో తృప్తిపరచబడాలి.